హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పట్టు చీరకి డోరీలు ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక క్లాత్ని వెడల్పు 4 ఇంచెస్ పొడవు 4 ఇంచెస్ ఉన్న క్లాత్ని తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకో క్లాత్లో 17 ఇంచెస్ ఆర్ 16 ఇంచెస్ వెడల్పు తీసుకొని 3 ఇంచెస్ పొడవు తీసుకోవాలి. ఇప్పుడు ఈ 16 ఇంచెస్ క్లాత్ని మనం ఒక ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకుందాం. ఈ ఫోల్డ్ మనం సీదా వైపు వేసుకోవాలి, ఉల్టా వైపు చేయకూడదు ఫోల్డింగ్ అనేది. ఇప్పుడు దానికి మనం మంచిగా నీట్గా కుచ్చులు 1 by 1 ఈక్వల్గా కుచ్చులు పెట్టుకుంటూ ఫ్రిల్స్ పెట్టుకుంటూ మనం దాన్ని ఒక స్టిచ్ వేసుకుందాం. ఈ ఫ్రిల్స్ పెట్టిన క్లాత్ని మన 4 ఇంచెస్ క్లాత్ మీద క్రాస్గా మిడిల్లో ట్రయాంగిల్ షేప్లో పెట్టి దానికి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈక్వల్గా పెట్టండి. పెట్టిన తర్వాత దానికి ఇటు రైట్ సైడ్ ఉంది కదా క్లాత్, ఈ క్లాత్ని రైట్ సైడ్ ఉన్న క్లాత్ని దీని ఫ్రిల్స్ మీదకి అంటే కుచ్చుల మీదకి వేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ కుచ్చుల మీదకి వేయాలి. సరిగ్గా చూడండి, వీడియోలో గమనించండి. కుచ్చుల మీదకి వేసి ఒక స్టిచ్ వేసుకున్నాం. తరువాత ఇప్పుడు ఈ కుచ్చుల మీదకి వేసిన క్లాత్ని మళ్ళీ బయటకు తీసేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇది ఎందుకు వేస్తున్నామంటే కుచ్చులు జరగకుండా ఉండడానికి మనం ఫస్ట్ ఆ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మన తాడు ఉండిద్ది కదా, ఆ తాడుని బ్లౌజ్ యొక్క తాడు తీసుకొని దాని మధ్యలో పెట్టి ఉల్టా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా మంచిగా నీట్గా కట్ చేసుకొని మనం దాన్ని మంచిగా తిప్పేయాలి. చూడండి, పట్టు చీరకి ఎంత బాగా వచ్చిందో. చాలా అంటే చాలా నిండుగా ఉండిద్ది, లుక్ చాలా బాగుండిద్ది. మీరు కూడా ట్రై చేయండి.